ఒకసారి చూద్దాం. అయితే విషయం ఏంటంటే పెళ్ళైంది. అయితే ఆయనకు 10 లక్షలు 20 లక్షలు అడుగుతాని కట్టా ఉన్నాడు. అయితే నేనేమన్నంటే నాకు ఇక్కడ జగిత్యాల పాత బస్ స్టాండ్లో బిల్డింగ్ ఉంది. అప్పుడు ₹1,00,00,000 కొన్నా 2009. అయితే ఇక దాన్ని శిరసాన లెక్క 50 లక్షలు అల్లుడు నీకు ఇస్తా, కొడుకు 50 లక్షలు లెక్క ఉంచుతా, మీరు ఇప్పుడు నాకు లోన్ వచ్చినాకనే మీకు సరి చెప్తాను. అదే మాట దగ్గర ఒప్పుకున్నాడు. పెళ్ళి ఆమె కూడా 5 లక్షల బంగారం పెట్టిన 5 లక్షలు రూపాయలు ఇచ్చిన ఆయన అనుకున్నాను. మీకు అన్ని ఇంటికో దేనికో పెడతా లోన్ వచ్చినాక చెప్పిన. ఇది సమస్య. అది దాన్ని లోపల పెట్టుకొని ఇంకా మీ డాడీ ఇస్తాడు 50 అని ఒప్పుకున్నాడు, ఇంకిస్తలేడు అనుకుంటా ఇల్లు వెనక్కి టార్చర్ చేసుడు అది జరిగింది. ముఖ్యంగా అయితే తల్లి తండ్రి ఈ అద్దరై దీన్ని ఇడిచిపెట్టేసి మళ్ళీ మా బామ్మరిది కొడుకు బిడ్డున్నది, దాన్ని చేద్దాం 3 ఎకరాలు ఇస్తారు వాళ్ళు, దీన్ని ఇడిచిపెట్టి అది చేయరా ఇది చేయరా అని నిన్న అటాక్ చేసి బాగా నిన్న మొన్న ఇక నర్తనంతులు దానికి మనసంతా అయిపోయింది. ముగ్గురు ఒకటేకే అటాకు. వాళ్ళ కుక్కలు కాదు, వాళ్ళు జంతువులు కాదు, వాళ్ళు ఒక రకమైన సైకో మనుషులు. ఇక అది వచ్చి నాకు చెప్పుకోలేక డాడీ పరిశ్రమ ఉన్నాడు. డాడీకి ఏది కాకపోయా అక్కడ షాప్ క్లోజ్ చేసిర్రు. ఇక్కడ ఊళ్ళో మా బీడి కంపెనీ ఉంటాయి, బీడి గంప క్లోజ్ చేసి బంద్ చేసిర్రు. ఇవన్నీ గంపలన్నీ అంతేగా నా పనులన్నీ ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా మొత్తం స్తంభింపజేసిర్రు. నాకు రూపాయి ఇన్కమ్ లేకుండా వేసి వినే చేద్దాం చూద్దామని అందరు కలిసి చేసిర్రు. అందులో వీళ్ళు ఒకటై అయితే నాకు నా బిడ్డ దూరం చేసిన కారణమే డౌరీ మన పైసలు వరకట్నం కోసం రోజు టార్చర్. ఇక్కడ కట్టే టార్చర్. అక్కడికి పోతే మంచిగా చూసుకున్నట అది నిజాలు అబద్ధం తెలియదు. అక్కడ ఉన్న రోజు మాకు బాధ చెప్పొద్దని ఆ బిడ్డ ఎంత లోపల అనుకుని మాకు బాధ చెప్పకపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడికి వచ్చిన వారం రోజుల 10 రోజుల రోజు నరకమే నా బిడ్డ అనుభవిస్తుంది. ఆ బిడ్డని నాకు మొగోలా చూపించకుండా బాధ, నా ముంగట్లో నవ్వుకుంటా డాడీని మంచిగా ఉన్నా తిరుపతి మంచిగా చూసుకుంటా అక్కడ కర్ణాటకలో. ఇక్కడికి వచ్చినాకనే ఇలా అత్త మామ అక్క చెల్లెళ్ళు వాళ్ళ బావలు వాళ్ళ భర్తలు అందరూ కలిసి నన్ను టార్చర్ పెడతారు. ఇక్కడ ఉండను, నేను ఇక్కడికి అత్తే నన్ను తీసుకొచ్చుకో డాడీ, కరీంనగర్ నుంచి తీసుకొచ్చుకో డాడీ అని ఏడ్చింది. మొర అని కరీంనగర్ పోతే అక్కడిగా అయితే అక్కడ 4 రోజులు అన్నాడు. నేను దోల ఇప్పుడు కరీంనగర్ నుంచి తోతే నా ఇచ్చి పోతే మా బావలు మా అక్కలు మా అమ్మ నాన్న నన్ను టార్చర్ పెడతారు, లొల్లి పెడతారు, నా ఇజ్జత్ విక్తుంది. నేను ఇక్కడ నుంచి ఇటే తీసుకుపోతా, నువ్వు తర్వాత అయితే నేను తెల్లారా రేపా తీసుకొని వస్తా మామయ్య అని వాడు అన్నాడు. అయితే నేను ఊపుకున్నా, వాడు రాలేదు. అయితే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, లక్ష్మీప్రసన్న సూసైడ్ చేసుకున్న తర్వాత తన చివరి కోరికను ఒక అద్దం పైన రాసి తాను సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈరోజు జగిత్యాలలో అత్తింటి వేధింపులు భరించలేక ఒక వివాహిత ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఇటు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఇటు తనకు పుట్టినటువంటి కొడుకును అత్తమ్మ వాళ్లకు ఇవ్వకుండా మీరే పెంచండి అని చెప్పి తన తల్లిదండ్రులకు సూసైడ్ చేసుకునే ముందు ఆ ఇంట్లో ఉన్నటువంటి అద్దం పైన రాసి మరి ఉరివేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలము రామనూరు గ్రామానికి చెందినటువంటి తిరుపతి అనేటువంటి వ్యక్తి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందినటువంటి ప్రసన్న లక్ష్మి అనేటువంటి మహిళను ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అయితే కొద్ది రోజులు వీళ్ళు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఇటు బెంగళూరు లోపల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటీవల కాలం లోపల ఇటు ఎవరైతే మహిళ ఇటు ప్రసన్న లక్ష్మి ఇటు ఏదైతే ఒక కొడుకు జన్మనివ్వడంతో అయితే కొద్ది రోజుల నుంచి కూడా అత్తింటి వద్ద కాకుండా ఇటు తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. అయితే కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఆమె ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉండడంతో అయితే కొద్ది రోజుల నుంచి కూడా అత్తమామలు కట్న పైసలు కావాలి అని చెప్పి అయితే వేధింపులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అత్తమామ భర్త వేధింపులు భరించలేక కొద్ది రోజుల క్రితమే ఇటు కూతుర్ని సాగనంపిన తర్వాత మళ్ళీ జగిత్యాల తీసుకొచ్చి తమ వద్దనే ఉంచుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు చాలా అంటే ప్రతిరోజు కూడా నిత్యము అత్తమామలు భర్త వరకట్న వేధింపులు ఇటు భరించలేకపోయినటువంటి ప్రసన్న లక్ష్మి నిన్న రాత్రి సమయం లోపల ఇటు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ ఉరివేసుకునే కంటే ముందు తనకు పుట్టినటువంటి ఆ బాబు ఎవరైతే ఉందో ఆ బాబును అత్తింటి వారికి ఇవ్వకుండా మీరే పెంచాలి అని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి అద్దం పైన అయితే నాన్న నా కొడుకుని మా అత్తమ్మ వాళ్ళకు ఇవ్వకుండా మీరే పెంచండి అంటూ గోడ అద్దం పైన రాసి
ఆ ఫ్యాన్ కు వేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఏదైతే అద్దం పైన రాసినటువంటి రాతలు చూసి కన్నీరు మున్నీరుగా అయితే ఇటు ప్రసన్న లక్ష్మి యొక్క తల్లిదండ్రులు విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తన కూతురు జాబు మానేయడంతోనే భర్త తర్వాత అత్తమామలు ఇద్దరు కూడా వేధింపులు చేస్తున్నారు. ఎందుకంటే ఇటు వేల లోపల వచ్చేటువంటి సాలరీ లేకపోవడం వల్లనే ఇంకా కట్నం అదనపు కట్నం తేవాలని చెప్పి వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేకనే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి అయితే ఇటు ప్రసన్న లక్ష్మి యొక్క తల్లిదండ్రులు ఇటు కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ అయితే నా కొడుకుని మా అత్తమ్మ వాళ్ళకి ఇవ్వకుండా మీరే పెంచండి, జాగ్రత్తగా చూసుకోండి అని తన చివరి మాటలను అద్దంపై రాయడము అనేటువంటిది అయితే ఇప్పుడు ఇటు తల్లిదండ్రులను అక్కడ ఉన్నటువంటి ఆ పోచమ్మ వాడ లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ రాతలను చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన పోలీసులు కూడా ఇప్పటికే కేసు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అత్తమామలు తర్వాత భర్త వారి యొక్క ఆచూకీ కోసం కూడా ఇటు వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ అమ్మాయి రాసినటువంటి ప్రసన్న లక్ష్మి రాసినటువంటి చివరి మాటలే ఇప్పుడు జగిత్యాల లోపల పోచమ్మ వాడల లోపల అయితే అందరూ కూడా ఆ రాతలను చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకుంది. అయితే పెళ్ళైన తర్వాత ఒక 2 ఏళ్ల కిందట శ్రీనివాస్ పెళ్ళైన తర్వాత అంటే 2 ఏళ్ల ముందు తిరుపతి అలానే లక్ష్మికి పెళ్ళైంది. అయితే పెళ్ళైన తర్వాత వాళ్ళకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత లక్ష్మి జాబ్ మానేసింది. ఇంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేది లక్ష్మి. అయితే ఈ నేపథ్యంలో జాబ్ మానేసిన తర్వాత అదనపు కట్నం కోసం అత్తమామలు వేధించడం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తనకు అత్తింట్లో వేధింపులో గురవుతానంటూ తల్లిదండ్రుల దగ్గర తన బాధను వ్యక్తపరిచింది. అయితే తల్లిదండ్రులు లక్ష్మిని తన పుట్టింటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత లక్ష్మి సూసైడ్ చేసుకున్న తర్వాత తన చివరి కోరిక ఏదైతే ఉందో తన కొడుకును తమ దగ్గరే పెంచుకోవాలని చెప్పి కూడా తల్లిదండ్రులను కోరింది. సారీ మమ్మీ డాడీ అంటూ కూడా అద్దం పైన తను రాసిన మెసేజ్ని కూడా మనం క్లియర్గా చూడొచ్చు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకుని చనిపోయింది. అయితే తాను చనిపోబోయే ముందు తన ఆఖరి కోరికను ఒక అద్దం పైన రాసి చనిపోయింది ఆ మహిళ. అయితే బెంగళూరులో ఉంటున్న తిరుపతి ఇంకా లక్ష్మికి 2 ఏళ్ల కిందట పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరికీ ఒక బాబు పుట్టాడు. అయితే బాబు పుట్టిన తర్వాత లక్ష్మి ఉద్యోగం మానేసింది. దీంతో అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తల్లిదండ్రుల దగ్గర తన ఆవేదన వ్యక్తపరిచింది లక్ష్మి. అయితే లక్ష్మిని తమ పుట్టింటికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. ఆ తర్వాత తాను సూసైడ్ చేసుకొని చనిపోయింది. చనిపోబోయే ముందు తమ కొడుకును తన దగ్గరే పెంచుకోవాలంటూ కూడా తల్లిదండ్రులను కోరింది. అయితే సారీ మమ్మీ డాడీ అని చెప్తూ ఒక మెసేజ్ని అద్దం పైన రాసి ఆ తర్వాత సూసైడ్ చేసుకుంది లక్ష్మి.